హాయ్, వెల్కమ్ టు గ్రేసీ వరల్డ్ అండి. ఇవాల్టి రెసిపీ వచ్చేసి బెల్లంతో సేమియా పాయసము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసి 2 స్పూన్స్ నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసి ఫ్రై చేసామండి. ఫ్రై చేసి మంచి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మంచి కలర్ వచ్చాయి కదండి, గోల్డెన్ కలర్లో. అవి వేపిన తర్వాత మంచిగా తీసి ఒక ప్లేట్లో ఉంచాలండి. ఆ ప్లేట్లో ఉంచిన తర్వాత అదే ప్యాన్లో ఎండుద్రాక్ష వేసి ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత మంచి కలర్ వచ్చాయి కదా, మంచి కలర్ వచ్చినాక అవి ఒక ప్లేట్లోకి టర్న్ చేయాలండి. అదే నేతిలో 1 కప్పు సేమియా తీసుకొని ఆ కప్పును సేమియా వేసి మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. మంచి కలర్ వచ్చాయి కదండి. ఇవి ఎంత బాగా మంచి కలర్లో వేపుకుంటామో ఈ సేమియా పాయసం కానీ అంతే టేస్ట్గా ఉంటుందండి. అదేవిధంగా అవి ఒక ప్లేట్లోకి తీసుకున్నాక అదే ప్యాన్లో ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ వాటర్ తీసుకోవాలండి. ఆ వాటర్ను ఆ ప్యాన్లో పోసి బాగా మరగనివ్వాలండి. 2 కప్స్ వాటర్ పోసి మరగనిచ్చిన తర్వాత పక్కన పెట్టుకున్న సేమియాను అందులో వేసి కుక్ చేయాలండి. 1 మినిట్ అయ్యేంత వరకు కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత పక్కన ఒక పాలు పెట్టుకొని మరగపెట్టుకోవాలండి. ఆ మరిగిన పాలను ఈ పక్కన సేమియా కుక్ అవుతుంది కదండి, ఆ కుక్ అయ్యే ఆ సేమియాలో పాలు వేసుకోవాలండి. మంచిగా వేసిన తర్వాత ఇవి పాలతో బెల్లంతో వేసి చేసే పాయసం విరిగిపోతుందని చాలామంది ట్రై చేయరండి. కొన్ని టిప్స్ ఫాలో అవుతా ఈ విధంగా నేను చెప్పే విధంగా మీరు ఫాలో ఈ సేమియా చేస్తే సూపర్గా ఉంటుందండి. అదేవిధంగా మనము కుక్ అయిందో లేదో చూద్దామండి. ఒకటి సేమియా చూసి ఒకసారి ఇట్లా నొక్కేస్తే మెత్తగా కుక్ అయిపోయింది సేమియా. ఈ సేమియాలో మనం వేపి పెట్టుకున్న సేమియా జీడిపప్పును వేసి కొద్దిసేపు కుక్ అవనిద్దామండి. కుక్ అయిన తర్వాత మనము పాకము రెడీ చేసి పెట్టుకున్న పాకాన్ని అందులో వేయాలండి. అందులో వేసిన తర్వాత అది కుక్ అయిపోతుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, ఎమ్మి టేస్ట్గా ఉంటుంది. మీరు కానీ ట్రై చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ రిలేటివ్స్కు ఎంతో టేస్ట్ అయిన ఎమ్మి సేమియా పాయసం రెడీ.